దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు బుధవారము వేకువజాము ప్రార్థనలో మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన సంఘ సభ్యులకు ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలుగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకువజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచండి. మాలే నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణపత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో, మరణపత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్య, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్య. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను, రక్షణ పత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును.
రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును. కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మాతో కలిసి పాట ద్వారా దేవుని మహింపరిచిన సంఘ బిడ్డలకు మరియు సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడము రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకొని దేవుని మహింపరచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. లేవీయ కాండము 9వ అధ్యాయం. 8వ దినమున మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి అహరోనుతో ఇట్లనెను, నీవు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను, దహన బలిగా నిర్దోషమైన ఒక పొట్టేలను యెహోవా సన్నిధికి తీసుకుని రమ్ము. మరియు నీవు ఇశ్రాయేలీయులతో, మీరు యెహోవా సన్నిధిని బలి నర్పించినట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన మేకపిల్లను, దహన బలిగా నిర్దోషమైన ఏడాది దూడను, గొర్రె పిల్లను, సమాధాన బలిగా కోడెను, పొట్టేలను, నూనె కలిపిన నైవేద్యమును తీసుకుని రండి. నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పుము. మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి తీసుకుని వచ్చిరి. సమాజమంతయు దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిని నిలువగా, మోషే, మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడును అనెను. మరియు మోషే అహరోనుతో ఇట్లనెను, నీవు బలిపీఠము నొద్దకు వెళ్ళి పాప పరిహారార్థ బలిని, దహన బలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణము చేసి యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరకు వెళ్ళి తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక దూడను వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతని యొద్దకు తేగా అతడు రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠము కొమ్ముల మీద దాన్ని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను. దాని క్రొవ్వును, మూత్ర గ్రంథులను, కాలేజము మీది వపను బలిపీఠము మీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. దాని మాంసమును, చర్మమును పాలెము వెలుపల అగ్నితో కాల్చివేశాను. అప్పుడు అతడు దహన బలి పశువును వధించెను. అహరోను కుమారులు అతనికి దాని రక్తము నప్పగింపగా అతడు బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షించెను. మరియు వారు దహన బలి పశువు యొక్క తలను, అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము మీద వాటిని దహించెను. అతడు దాని ఆంత్రములను, కాళ్లను కడిగి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యము పైని దహించెను. అతడు ప్రజల అర్పణమును తీసుకుని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను తీసుకుని వధించి మొదట దాని వలె దీనిని పాప పరిహారార్థ బలిగా అర్పించెను. అప్పుడు అతడు దహన బలి పశువును తీసుకుని విధి చొప్పున దానిని అర్పించెను. అప్పుడు అతడు నైవేద్యమును తెచ్చి దానిలో నుండి చేరెడు తీసి ప్రాతకాలమందు చేసిన దహన బలిగా బలిపీఠము మీద తీసిన దానిని దహించెను. మరియు మోషే ప్రజలను అర్పించు సమాధాన బలి రూపమైన కోడెదూడను,
పొట్టేలును వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షించెను. మరియు వారు ఆ దూడ క్రొవ్వును, మేక క్రొవ్వును, క్రొవ్విన తోకను, ఆంత్రములను, కప్పు క్రొవ్వును, మూత్ర గ్రంథులను, కాలేజము మీద వపను అప్పగించిరి. బోరల మీద క్రొవ్వును ఉంచిరి. అతడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహించెను. బోరలను, కుడి జబ్బను యెహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణముగా అహరోను అల్లాడించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అహరోనును పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపుకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగివచ్చెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనపడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును, క్రొవ్వును కాల్చివేశెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. లేవియ కాండము 10వ అధ్యాయము. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ దోపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద దోపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట. నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకుందును. అహరోను మౌనముగా నుండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జీయేలు కుమారులైన మిషాయేలును, ఎల్సాఫానును పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలము నెదుటి నుండి పాలెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకుని పోవుడని వారితో చెప్పాను. మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయలను తీయకయే పాలెము వెలుపలికి వారిని మోసుకుని పోయేరి. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు, ఈతామారును వారితో, మీరు చావుకుండునట్లు యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడకుండునట్లు మీరు తల వెరయబోసుకొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు. కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల ఇంటి వారందరూ ఏడవవచ్చును. యెహోవా అభిషేక తైలము మీ మీద నున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములో నుండి బయలు వెళ్ళకూడదు అనిను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దానిని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అప్పుడు మోషే అహరోనుతోనూ మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు, ఈతామారులతోనూ ఇట్లనెను, మీరు యెహోవా హోమ ద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసుకుని అది పొంగకుండా బలిపీఠము దగ్గర తినుడి. అది అతి పరిశుద్ధము. యెహోవా హోమ ద్రవ్యములో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతు. కావున మీరు పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలెను. నేను అట్టి ఆజ్ఞను పొంది తిని, మరియు అల్లాడించు బోరను, ప్రతిష్టమైన జబ్బను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలముల్లో తినవలెను. ఏలయనగా అవి ఇశ్రాయేలీలు అర్పించు సమాధాన బలుల్లో నుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు. హోమద్రవ్య రూపమైన క్రొవ్వును గాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిని అల్లాడించున్నట్లు ప్రతిష్టమైన జబ్బను అల్లాడించు బోరను తీసుకుని రావలను. నిత్యమైన కట్టడ చొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును. అట్లు యెహోవా ఆజ్ఞాపించెను. అప్పుడు మోషే పాప పరిహారార్థ బలియగు మేకను కనుగొనవలెను. జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయి ఉండెను. అతడు అహరోను కుమారుల్లో మిగిలిన ఎలియాజరు, ఈతామారును వారి మీద ఆగ్రహపడి, మీరు పరిశుద్ధ స్థలములో ఆ పాప పరిహారార్థ బలి పశువు ఎలా తినలేదు? అది అతి పరిశుద్ధము గదా. సమాజం యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధి వారు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకిచ్చెను గదా. ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలములోనికి తేవలను గదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలముల్లోనే దాన్ని తినవలనని చెప్పాను.
అందుకు అహరోను మోషేతో, ఇదిగో నేడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగ ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. నేను పాప పరిహారార్థమైన బలి ద్రవ్యమును నేడు తినిన ఎడల అది యెహోవా దృష్టికి మంచిదగునా అనెను. మోషే ఆ మాట విని ఒప్పుకొనెను. లేవియ కాండము 11వ అధ్యాయము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చింది, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. జంతువుల్లో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దానిని తినవచ్చును గాని నెమరు వేయ వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయను గాని దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరు వేయను గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరు వేయను గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండి 2 డెక్కలు గలదిగాను అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసము మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును. సముద్రములోనేమి నదుల్లోనేమి ఏ నీళ్లలోనేమి వేటికి రెక్కలు పొలుసులు ఉండును వాటిని తినవచ్చును. సముద్రముల్లోనేమి నదుల్లోనేమి సమస్త జలచరముల్లోనూ సమస్త జల జంతువుల్లోనూ వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు. అవి మీకు హేయములుగానే ఉండవలను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలను. నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము. పక్షుల్లో వీటిని హేయములుగా ఎంచుకొనవలను. వీటిని తినవద్దు, ఇవి హేయములు. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, గ్రద్ద, తెల్లగ్రద్ద, ప్రతి విధమైన గ్రద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైగిడి కంటి, చెరువు కాకి, గుడ్లగోప, హంస, గోడబాతు, నల్లబోరువ, సంగుబడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము, రెక్కలు కలిగి 4 కాళ్లతో చరించు చరములనియు మీకు హేయములు. అయితే 4 కాళ్లతో చరించుచు నేల గంతులు వేయుటకు కాళ్ల మీద తొడలు గల పురుగులనియు తినవచ్చును. నేత మిడత గాని, చిన్న మిడత గాని, ఆకు మిడత గాని, మిడతల్లో ప్రతి విధమైనది తినవచ్చును. 4 కాళ్ళు గల పురుగులన్నీయు మీకు హేయములు. వాటి వలన మీరు అపవిత్రులగుదురు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటి కళేబరములోని కొంచెమైనను మోసి ప్రతివాడు తన బట్టలు ఉతుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడగును. 2 డెక్కలు గల జంతువులు అన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయకయు నుండినవి మీకు అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతి వాడును అపవిత్రుడగును. 4 కాళ్లతో నడుచు సమస్త జీవరాశుల్లో ఏవి అరికాలతో నడుచునో అవన్నీ అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతి వాడును సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటి కళేబరమును మోసిన ప్రతి వాడును తన బట్టలు ఉతుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడగును. అవి మీకు అపవిత్రమైనవి. నేల మీద ప్రాకు జీవరాశుల్లో మీకు అపవిత్రమైనవి ఏమనగా చిన్న ముంగిస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఓసర వెల్లి, నేల ముసలి, తొండ, సరటము, అడవి ఎలుక, ప్రాకు వాటిలో ఇవి మీకు అపవిత్రములు. ఇవి చచ్చిన తర్వాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటిలో చచ్చిన దాని కళేబరము దాని మీద పడును, అది అపవిత్రమగును. అది చెక్క పాత్రయే గాని, బట్టయే గాని, చర్మమే గాని, సంచియే గాని, పనిచేయ ఉపకరణము ఏదియో గాని అయిన ఎడల దానిని నీళ్లలో వేయవలను. అది సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును. తరువాత అది పవిత్రమగును. వీటిలో ఏదైనాను మంటి పాత్రలో పడిన ఎడల దానిలోనిది ఎంతయు అపవిత్రమగును. మీరు దానిని పగులగొట్టవలను. తినదగిన ఆహారం అంతటిలో దేని మీద ఆ నీళ్లు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన ఏ పానీయమును అపవిత్రము. వాటి కళేబరములో కొంచెము దేని మీద పడునో అది అపవిత్రమగును. అది పొయ్యి అయినను కుంపటి అయినను దానిని పగులుగొట్టవలను. అవి అపవిత్రములు. అవి మీకు అపవిత్రములుగా ఉండవలను. అయితే విస్తారమైన నీళ్లు గల ఊటలో గాని గుంటలో గాని కళేబరము పడిన అయినను ఆ నీళ్లు అపవిత్రములు కావు, కానీ కళేబరమునకు తగిలినది అపవిత్రమగును. వాటి కళేబరంలో కొంచెము విత్తు కట్టు
విత్తనములు మీద పడినను అవి అపవిత్రములు కావు గాని ఆ విత్తనముల మీద నీళ్లు పోసిన తర్వాత కళేబరములో కొంచెము వాటి మీద పడిన ఎడల అవి మీకు అపవిత్రములగును. మీరు తినదగిన జంతువులు ఏదైనాను చచ్చిన ఎడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. దాని కళేబరములు ఏదైనాను తినువాడు తన బట్టలు ఉతుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడగును. దాని కళేబరమును మోయేవాడు తన బట్టలను ఉతుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడగును. నేల మీద ప్రాకు జీవరాశులన్నీ హేయం, వాటిని తినకూడదు. నేల మీద ప్రాకు జీవరాశులన్నిటిలో కడుపుతో చరించు దానినైనను 4 కాళ్ళతో చరించు దానినైనను చాలా కాళ్ళు గల దానినైనను మీరు తినకూడదు, అవి హేయములు. ప్రాకు జీవరాశులు దేనిని అయినను తిని మిమ్మల్ని మీరు హేయపరచుకొనకూడదు. వాటి వలన అపవిత్రులగునట్లు వాటి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను పరిశుద్ధుడును గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునవలెను. నేల మీద ప్రాకు జీవరాశుల్లో దేని వలనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులు కావలను. అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయనట్లు జంతువులను గూర్చియు పక్షులను గూర్చియు జలచరములైన సమస్త జీవులను గూర్చియు నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధి ఇదే అని చెప్పుమనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఐఆర్జీఎం చర్చ్ వారు నిర్వహిస్తున్న వేకువజాము ప్రార్థనలో బుధవారం వేకువజాము ప్రార్థనలో పాల్పంచుకుంటున్న సంఘ సభ్యులందరికీ మరియు విశ్వాసులందరికీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తూ ప్రార్థనలు ఎక్కివేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభునామం నా వందనములు శుభములు తెలియజేస్తున్నాను. దావీదు మహారాజు అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. 63వ కీర్తన 1వ వచనంలో అంటాడు. నిజంగా మరి వేకువజాము ప్రార్థన ఎంతో శక్తిని, బలమును, ఆత్మీయమైన స్థితిలో ఎదుగుదలను మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ ప్రార్థనలో నాతో కూడా కలిసి మీరు పాల్పంచుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుందామా? మొదటిగా స్తుతి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 తండ్రి, సర్వశక్తి కలిగిన దేవుడా, గొప్ప దేవుడా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవాధిపతి, మృత్యుంజయుడా, సర్వశక్తిమంతుడా, సర్వలోక న్యాయాధిపతి, నీకే వందనాలు. స్తోత్రం స్తోత్రం. మొదటిగా సృష్టినంతటిని సృజించిన సర్వశక్తి గల దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. అయా నీ పోలికను అనుగ్రహించి మమ్మల్ని భూమి మీద జన్మింపచేసిన దేవా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. సర్వ సృష్టిని పాలించడానికి మాకు ఆశీర్వాదించిన దేవుడా, నీకే స్తోత్రం 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 తండ్రి. అయా సృష్టి అంతటి మీద అధికారమును మాకు అనుగ్రహించిన దేవా, నీకే స్తోత్రం 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 తండ్రి. అయా సృష్టిని మేము ఏలుకోవడానికి అనుగ్రహించావే తప్ప మేము ఆరాధించడానికి కాదు. ఎందుకనగా నీవు సృష్టికర్తవు తండ్రి. స్తోత్రం 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 తండ్రి. పైన ఆకాశమునందేమి, కింద భూమి అందేమి, భూమి కింద నీళ్ల యందేమి నీవు తప్ప మాకు వేరొక దైవము లేదు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. నీవే మా దేవుడవు, సర్వశక్తిమంతుడవు, నువ్వు జీవాధిపతివి, నువ్వు గొప్ప దేవుడవు, గొప్ప కార్యములు చేయగల సమర్థుడవు తండ్రి. నీకే స్తోత్రం 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 తండ్రి. అయా మమ్మల్ని ఏలుచున్న దేవుడా స్తోత్రం, మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడా స్తోత్రం, మమ్మల్ని కునుకైనా వేయకుండా కంటికి రెప్పవలే కాచుచున్న దేవుడా, ఇశ్రాయేలుల యొక్క స్తుతుల మీద ఆసీనుడైన ప్రభువా, నీకే స్తోత్రం 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 తండ్రి. అల్ఫా ఒమేఘయు నీవే నాయనా, ఆదియు అంతము నీవై ఉన్నావు తండ్రి. స్తోత్రం 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 తండ్రి. అయా నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, కాపాడుచున్న దేవుడు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. పరలోకమును విడిచి మా కొరకు అయా భూమి మీదకు అయా ఒక మనిషిని, అయా ఎన్నిక లేనటువంటి నన్ను రక్షించడానికి భూమి మీదకు దిగి వచ్చిన దైవ కుమారుడా, స్తోత్రం 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 స్తోత్రం.
సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, నీ గొప్ప కార్యములను బట్టి నీకు వందనాలు. నువ్వు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయా, మమ్మల్ని ఆశీర్వదించుతున్న దేవుడా స్తోత్రము, ఆశీర్వదించబోతున్న దేవుడా స్తోత్రము, ఆశీర్వదించిన దేవుడా స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. కరుణామయుడా, దయామయుడా, ప్రేమామయుడా, స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో స్తుతి దీపం వేస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క స్తుతుల మీద ఆసీనుడు కమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఇశ్రాయేలును కాపాడు దేవుడా, కునుకైనా వేయకుండా కంటి రెప్పవలే కాపాడి సంరక్షించు దేవుడా, నీకే వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడా, నీకే వందనాలు. మరి తిరిగి లేపబడిన మృత్యుంజయుడా, నీకే వందనాలు. స్తోత్రంలో స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. సర్వశక్తిమంతుడా స్తోత్రం, జీవాధిపతి స్తోత్రం, ప్రేమామయుడా స్తోత్రం, కరుణామయుడా స్తోత్రం, 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 స్తోత్రం. అయా, కునుకైనా వేయకుండా కాపాడు దేవుడా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. అయా, మమ్మల్ని ఈ స్థితిలో ఉంచిన దేవుడా స్తోత్రం. అయా, నన్ను, నా కుటుంబాన్ని, నా ఆత్మీయ బిడ్డలను మీరు ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు. స్తోత్రం, స్తోత్రం తండ్రి. మా సంఘాన్ని మీరు దీవిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం, స్తోత్రం. నా సంఘ సభ్యులను ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా కొరకు అయా నీ ప్రాణమును పెట్టి మా పాపముల నుంచి విడిపించి ఆయా రక్షణానందము కలుగజేసిన దేవా, నీకే స్తోత్రం. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము తండ్రి. ఏమీ లేని వారము, ఏమీ ఇవ్వలేని వారం అయినను అయా నీ కృపను బట్టి అయా మా రక్షణ పాత్రను చేత పట్టుకుని నీ పాద సన్నిధిలో స్తుతి ధూపం వేయుట తప్ప మాకు ఏమీ తెలియదు, ఏమీ చేయలేని వారు. అలాంటి నాయన మేము ప్రార్థిస్తున్నాము, మీ నామమున ప్రార్థిస్తున్నాము. అయ్యా, రాత్రంతా చక్కని నిద్రను మాకు దయచేసాం నాయన. మరి ఎటువంటి కీడు, ఎటువంటి ప్రమాదము జరగకుండగా మరి మమ్మల్ని కాచి కాపాడాం, రక్షించాం. మేము ఈరోజు వేకుని లేచి ఉదయమనే నిన్ను స్తుతిస్తున్నామంటే కేవలం నీ కృప, నీవు చూపించిన కనికిరం. ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో మరి నిన్నటి దినాన్న మేము చేసిన అపరాధములు ఏమైనా ఉంటే క్షమించమని అడుగుతున్నాం. చూపుల ద్వారా చేసిన అపరాధమును క్షమించండి, క్రియల ద్వారా చేసిన అపరాధమును క్షమించండి, మరి తలంపుల ద్వారా చేసిన అపరాధమును క్షమించండి, మరి ఇతరితర ఆలోచనల ద్వారా చేసిన అపరాధములు ఉంటే క్షమించండి. అయ్యా, నీవు ఇచ్చిన ఆజ్ఞల మేరకు నడవకుండగా మరి ఎటువంటి తప్పు చేసినా అది మనసు ద్వారా కానీ, శరీరము ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ మేము తప్పులు చేసుంటే మన్నించమని ప్రార్థన చేస్తున్నాను. మన్నించండి, నీ కృప అనుగ్రహించండి. ప్రభువా, నీకే వందనాలు. నువ్వు క్షమించే దేవుడు. నీ వద్దనే క్షమాపణ కలదు నాయన, నీ వద్దనే మా పాపమునకు విమోచన కలదు నాయన. అందుకే నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాం, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. ప్రభువా, ఇదిగోనైనా నా సంఘ బిడ్డలు మరియు అనేక మంది మరి యూట్యూబ్ ద్వారా చూస్తున్న నీ బిడ్డలు ఈ ఉదయకాల సమయపు ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారు. మొట్టమొదటిగా మేము మందిర స్థలము గురించి, నిర్మాణం గురించి ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, అయా యొక్క శతాధిపతిని పంపించి అయా మాకున్న విశ్వాసం బట్టి మేము ప్రార్థిస్తున్నాము. ఒక శతాధిపతిని పంపించి మీరే మందిర స్థలమును మాకు అనుగ్రహించి అక్కడ నిర్మాణం జరిగించి చక్కని మందిరము స్థాపించబడడానికి, మనసారా నిన్ను ఆరాధించడానికి, ఒక మందిరం కట్టడానికి దేవా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమమయుడా, నీకే వందనాలు. మమ్మల్ని చూచుచున్న దేవుడా, నీకే వందనాలు. కృప సత్య సంపూర్ణుడా, నీకే స్తోత్రం. జీవాధిపతి, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. అయా, నువ్వు తప్పక దయచే దేవుడు తండ్రి. అసాధ్యమును సాధ్యము చేయగల దేవుడు. ఈ భూమి ఎవరిదనైనా ఇది నీ పాదపీఠం. ఇక్కడ నిన్ను ఆరాధించడానికి చిన్నిపాటి స్థలాన్ని మేము అడుగుచున్నాం. ఈ భూమంతా నీది నాయన. సర్వలోక న్యాయాధిపతివి, సైన్యములకు అధిపతి అగు యెహోవా అని నీకు పేరు. అయా, సమస్తము నీదైనప్పుడు నిన్ను ఆరాధించడానికి మాకు స్థలాన్ని మేము అడుగుచున్నాం. మేమందరము సమాజముగా కూడి నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి, నిన్ను స్తుతించడానికి అయ్యా మేము ఒక స్థలాన్ని అడుగుచున్నాం.
అయా శతాధిపతిని పంపించండి. మేము బేదవారం కావచ్చు, కానీ నీవు ఎన్నుకున్న నీ బిడ్డలు అనేక మంది ఆశీర్వదించబడిన బిడ్డలు ఉన్నారు నాయన. అలాంటి వారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరినో ఒకరిని పంపించండి అయా, నీ కృప అనుగ్రహించండి. అలనాడు యూదులకు ఒక శతాధిపతి ఒక మందిరాన్ని కట్టించినట్టుగా మాకు స్థలము కొని మందిరాన్ని కట్టించడానికి దేవా ఒక వ్యక్తిని మీరు ఏర్పరచుకోమని ప్రార్థన చేస్తున్నాను. నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అది ఎంత ఖరీదైన అయా, మీరు మాకు చూపించిన ఆ ప్రదేశంలో మీ మహిమను జరిగించి మీరే మహిమ ఘనత మహాప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు ప్రభా, ఇదిగోనైనా మరి ఈ వేకుజామున లేచి ప్రార్థన చేస్తున్న అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. ఒకవేళ మా యూట్యూబ్ ఛానల్లో చూడట్లేదేమో కానీ చాలామంది సేవకులు నడిపిస్తున్న ప్రార్థనలో ఎక్కిభవిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించండి. ప్రతి సంఘ పరిచర్యను మీరు ఆశీర్వదించండి, దీవించండి. సేవకులను దీవించండి, విస్తరింపచేయండి. అదేవిధంగా వారి పరిచర్యలను అభివృద్ధిలోనికి తీసుకురండి. సేవకులకు, వారి యొక్క కుటుంబములకు మంచి ఆరోగ్యమును, శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని అనుగ్రహించండి. మరి సేవకులు వారు పరిచర్య చేస్తుండగా సాతాను ఎన్నో ఆటంకములు, ఇరుకులు, ఇబ్బందులు కలుగ చేస్తూ ఉన్న వారు నీవు ఉన్నావన్న ఒక్క ధైర్యంతో ముందుకు సాగిపోతారు. కనుక ప్రభువా, నీ కృప అనుగ్రహించి నీ బిడ్డలను ముందుకు తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను. శక్తిని, బలాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వారి బిడ్డలను మీరు దీవించండి. నీతిమంతుల కుమారులు బిచ్చమెత్తుకునుట నేను చూడలేదని దావీదు మహారాజు అన్నట్టుగా ప్రభా, నీతిమంతులైన నీ సేవకులు బిడ్డలను మీరు దీవించండి. వారు చేస్తున్న పనుల విజయాన్ని దయచేయండి. కీడు నుండి తప్పించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతోమంది సేవకులు మరి అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారి కుటుంబీకులు, పాస్టర్ బిడ్డలు ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అలాంటి వారిని మీరు ముట్టి నీ గాయపడిన హస్తంతో వారిని తాకమని సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా, మరి వారికి ఉన్న ఆర్థిక సమస్యలు ప్రభా, వారి పిల్లలు స్కూల్ విషయాల్లో, కాలేజీ విషయాల్లో ఫీజులు కట్టడానికి లేక ఎంతోమంది బాధపడుతున్నారు. కొంతమంది అయితే మరి ఇదిగోనైనా మరి చర్చల నిమిత్తం లోన్లు కూడా తీసుకుని అయ్యా ప్రభు, మరి వారు రెంటల్కు ఆ యొక్క ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్నారు. అలాంటి వారికి మీరే ఒక అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించమని ప్రతి సేవకుడిని నువ్వే పిలుచుకున్నావు కనుక చిన్ని సంఘం మొదలుకొని అతి పెద్ద సంఘం కలిగిన ప్రతి సేవకులను మీరు దీవించి ఆశీర్వదించమని, వారి యొక్క పరిచర్యను వృద్ధి చేయమని, దేశ విదేశాల్లో జరిగించబడుతున్న ప్రతి ప్రార్థనా కూడికల్లో మీరు ఉండమని, ఈరోజు మరి ప్రతి సంఘాన్ని వారి కాపరులను దీవించి ఆశీర్వదించమని, సంఘ సభ్యులను దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా నన్ను ప్రభా, నా భార్యను, నా బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, వారు మంచి ఆరోగ్యంతో నాయన ఉండులాగా మేము అందరము సంతోషంతో, సమాధానంతో నీ పాద సన్నిధిలో నమ్మకస్తులుగా పనిచేయలాగా కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా ప్రభా, ఇదిగో నా ఆత్మీయ బిడ్డల గురించి ఒక్కొక్కరి గురించి నాయనా నేను ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే కుటుంబముల వారిగా అయా దేవాని మందిరానికి వస్తున్నారు, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యజమానులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని పోషకులుగా మార్చండి, ఆశీర్వదించండి. దేవా, నీకే వందనాలు. వారి యొక్క గృహాలకు మీరు అధిపతులుగా ఉండమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, మరి అలనాడు అబ్రహామును దేవను పిలిచినప్పుడు ఆ దేశానికి పోయినప్పుడు ఆయన ఒక గుడారం వేసుకున్నాడు ఆయన. అయ్యా, మరి ఈరోజు చాలామంది తమ యొక్క గ్రామాల నుంచి, ప్రాంతాల నుండి మరి సిటీకి వచ్చారు. కానీ వారు మరి ప్రభా, వారి గృహాలు లేని వారిగా, గుడారాలు లేని వారిగా ఉన్నారు నాయన. ఎన్నో దినాల నుంచి వారు కష్టపడుతున్నారు, కానీ ఒక గృహాన్ని కొనుక్కోలేకపోయారు. అయ్యా, నా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించి వారికి మంచి గృహాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ఎవరి స్తోమత కొలది ప్రభు వారికి మంచి గృహాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు ప్రభా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి. మరి నువ్వు చక్కని కార్యాలు చేయగల దేవుడు తండ్రి. మరి ఎవరికైతే మరి వెహికల్స్ లేవో, వారి ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం దేవుని మందిరానికి రావడానికి మరి వాహనాలు లేవో, వాహనాల కోసం ప్రార్థన చేస్తున్నారు. అలాంటి వారికి మీరు వాహనాలను
అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. అంతేకాదు నీ మందిర ఆవరణలో గడుపుతున్న నీ బిడ్డలు ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగులాగున కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతుకు వారిగా నీవు మాకు నీ బిడ్డలందరికీ బోధించు. న్యాయమును, ధర్మమును మేము అనుసరించులాగున నాయన మాకు అట్టి మనసును కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఆరాధించేవారు ఆయా పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ ఆరాధించాలి కనుక అట్టి కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబంలో దేవా నిన్నే మొట్టమొదటి స్థానంగా పెట్టుకుని ముందుకు సాగిపోయే కృపము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. గృహములో శాంతి సమాధానము లేని వారికి సమాధానమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. భర్త వల్ల భార్యకు, భార్య వలన భర్తకు, మరి భార్య భర్తల వలన బిడ్డలకు సమాధానం లేదేమో, బిడ్డల వల్ల భార్య భర్తలకు సమాధానం లేదేమో ప్రభా, నేను ప్రార్థన చేస్తున్నాను. సమాధానకర్త నీవు వారికి సమాధాన అధిపతిగా ఉండి వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వారిని వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాన్ని నెమ్మదిని నింపండి. అదేవిధంగా మరి ఎవరి కుటుంబంలో అయితే బిడ్డలు చదువుకొనుచున్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. మరి ఉదయకాల సమయంలో మరి ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డి వరకు మరి ఎవరైతే చదువుల నిమిత్తం ప్రయాణాలు చేస్తున్నారో వారి వెహికల్ చుట్టూ నీ దూతని కావలించండి. క్షేమంగా మరి వెళ్ళి క్షేమంగా మళ్ళా గృహాలకు తిరిగి రావడానికి నీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, నీ బిడ్డల పడుతున్న శ్రమ, వారు పడుతున్న కష్టాన్ని బట్టి, వారి బిడ్డలను పోషించుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు కనుక అయా వారిని ఇంకనూ ఆయా ప్రయోజకులుగా చేయండి. తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి పరీక్షల్లో మంచి మార్క్స్తో పాస్ అవడమే కాకుండా మంచి ఉద్యోగాలను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. గవర్నమెంట్ జాబుల కోసం మరి ఇతర జాబుల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో నీ కృప అనుగ్రహించండి. అయా నా సంఘ బిడ్డలందరూ మంచి ఉద్యోగములు పొందుకునేలాగున కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు ప్రభా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి, సర్వశక్తిమంతుడు, జీవాధిపతివి, నువ్వు గొప్ప కార్యములు చేయు దేవుడు తండ్రి. నేను ప్రార్థన చేస్తుండగా నీ ప్రసన్నత మా మీద కుమ్మరించండి అయ్యా. మరి ఎవరికైతే మరి గర్భఫలము లేక బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలము అయా నువ్వు అనుగ్రహించు నాయన బహుమానం కనుక మరి ఆ బహుమానం లేక ఎంతోమంది బాధపడుతున్నారయ్యా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రార్థనలో పాలు పంచుకుందాం. ఎవరైనా గర్భఫలం లేక బాధపడుతూ ఉంటే మీ కడుపు మీద చేయి వేసుకుని నాతో ప్రార్థనలు ఏకీభవించండి. సర్వశక్తి గల దేవుడు, హన్నాను దర్శించిన దేవుడు, శారాను దర్శించిన దేవుడు, అదేవిధంగా ఎలిజబెత్ను దర్శించిన దేవుడు నిన్ను దర్శించును గాక. భార్య భర్తల్లో ఎటువంటి లోపమన్నది యేసు నామమున స్వస్థతగా ప్రకటిస్తున్నాను. యేసు నామమున ఎన్ని సంవత్సరాల గడ్డుతనమైనను దేవుడు తీసివేసి చక్కని మరి బిడ్డలను దేవుడు మీకు అనుగ్రహించుటకు గర్భమును తెరుగునుగాక. యేసు అధికారము కలిగిన నామమున, దావీదు కుమారుడైన యేసు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా, మరి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారో వారికి గడియలు నిండుగా సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి అయా. మరి లోపల గర్భంలో ఎదుగుతున్నటువంటి శిశువును మరి తల్లిని మీరు జ్ఞాపకం చూసుకోండి. మరి చక్కని ఆరోగ్యం వారిద్దరికి అనుగ్రహించి గడియలు నిండుగా సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. ప్రసవించిన తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి. నీ కౌగిట్లో భద్రపరచండి ప్రభా. నీకే వందనాలు. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో వివాహం అన్ని విషయంలో ఘనమైనది నాయన, అన్ని విషయంలో ఘనమైనది ప్రభా. మరి అలనాడు ఎలియాజరుకు ముందుగా నీ దూతను పంపించి ఎట్టి రీతిగా గుణవంతురాలైనటువంటి రిబికాను అయా ఇస్సాకుకు మీరు అనుగ్రహించారు, అలాగే గుణవంతుడను ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించమని మరి నీవే మరి చక్కని సంబంధములను మరి కుదిర్చి మరి ఆ యొక్క వివాహం జరగడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, నువ్వు కరుణామయుడు తండ్రి, నువ్వు కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి. అయ్యా నీ బిడ్డల పక్షాన మీరు ఉండండి. వారి తల్లిదండ్రులు ఎంతగానో ఆశపడుతున్నారు వారి వివాహాలు జరిగించాలని కనుక మరి ఎన్ని సంవత్సరాల నుంచి వివాహం కాకపోయినా నువ్వు చూచుచున్న దేవుడు కనుక మీరే ఒక అద్భుత కార్యం జరిగించి వివాహం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఓ గొప్ప దేవుడా నీకే వందనాలు.
జీవాధిపతి నీకే వందనాలు, ప్రేమమయుడా నీకే వందనాలు. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా ఇదిగోనైనా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని గురించి నేను ప్రార్థన చేస్తుండగా మీరు ఒక అద్భుత కార్యం జరిగించండి. అనారోగ్యంతో బాధపడుతున్నవారు మీ తల మీద చేతులుంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభువా, సర్వశక్తి గల దేవుడా, నీ నామమున నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు అధికారము కలిగిన నామమున దావీదు కుమారుడైన యేసు అను నీ నామమున నేను ప్రార్థన చేస్తుండగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్నటువంటి మరణకరమైన వ్యాధులు యేసు నామమున స్వస్థతగా ప్రకటిస్తున్నాను తండ్రి. ఎటువంటి రోగమైనను యేసు నామమున స్వస్థతగా కలుగునుగాక, స్వస్థత అనుగ్రహించబడునుగాక, స్వస్థత అనుగ్రహించబడునుగాక. ప్రభువా నీకే వందనాలు. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అదిగోనైనా దీర్ఘకాల రోగములకు యేసు నామమున విడుదల కలుగునుగాక. మరి ఇదిగోనైనా చెప్పుకోలేని రోగములతో బాధపడుతున్నవారు యేసు నామమున విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నేను ఎంతోమంది నాయన మైగ్రేన్తో సఫర్ అవుతుండగా మీరు స్వస్థపరుస్తున్నారు తండ్రి. ఇదిగో నేను బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్న ఒక సహోదరుని మీరు నీ గాయపడిన హస్తంతో బిడ్డను తాకుచున్నందుకు నీకు వందనాలు. భయంకరమైనటువంటి పాదాల నొప్పితో బాధపడుతున్న బిడ్డలను మీరు దర్శిస్తున్నారు, మీ గాయపడిన హస్తంతో తాకుచున్నారు తండ్రి. హెవీ షుగర్తో బాధపడుతున్న బిడ్డలను మీరు ముడుతున్నారు, స్వస్థపడుతున్నారు నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ శక్తితో నీ ప్రభావంతో నీ బిడ్డలను తాకుచుండగా ఎట్టి రోగము గలవారైనను అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎట్టి రోగమైన ఎట్టి విధమైన బలహీనతను యేసునామమున స్వస్థతగా ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రభా నువ్వు చూచుచున్న దేవుడు. అదేవిధంగా ప్రభా నేను ప్రార్థన చేస్తుండగా అయా మరి ఎంతోమంది మరి బలహీన శక్తుల చేత పీడింపబడుతున్నారు. దురాత్మ అంధకార శక్తులు వారిని ఆవరించి బలహీనపరుస్తుండగా ఈ నీ నామమున నేను ప్రార్థన చేస్తుండగా, యేసు అధికారం కలిగిన నామమున నేను ప్రార్థన చేస్తుండగా, సర్వశక్తి గల దేవుని నామమున నేను ప్రార్థన చేస్తుండగా, దావీదు కుమారుడైన యేసు నామమున నేను ప్రార్థన చేస్తుండగా చీకటి శక్తుల నుండి యేసు నామమున విడుదల కలుగునుగాక. ఎటువంటి రోగమైనను ఎటువంటి చీకటి శక్తుల ప్రభావమైనను మీ దేహముల నుండి, మీ జీవితాల నుండి, మీ వ్యాపారాల నుండి అవి తొలగిపోవునుగాక. ప్రభువానికి వందనాలు, స్తోత్రము. సర్వశక్తిమంతుడా, నువ్వు నాయన మమ్మల్ని అందరినీ చూచుచున్నావు తండ్రి. ఎంతోమంది ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. మరి ఎదుటి వారికి అప్పులు ఇచ్చి వారి దగ్గర నుంచి రాబట్టుకోలేక అయా వారు మోసం చేస్తే మోసగించబడిన నాయన ప్రేమ కలిగిన నీ బిడ్డలు ఉన్నారు నాయన. వాళ్ళు ప్రేమతో అయ్యా వారు బాగుండాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి, వారి కష్టం నుండి బయటకు రావాలని అయా వీరు కష్టాలు ఉండి కూడా వారికి సహాయం చేస్తే వారు నమ్మక ద్రోహులుగా, ఘాతకులుగా నాయన బిడ్డలను మోసపుచ్చి ఉన్నారు. అలాంటి వారితో మీరు మాట్లాడండి. నీ వలన భయము వారికి కలుగునుగాక. తప్పక వారి డబ్బులు వారికి ఇవ్వడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. అదేవిధంగా ఆర్థిక సమస్యలతో మరి ఇతరితర కారణాలను బట్టి ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన బిడ్డలు అయా మానసికంగాను ఆరోగ్యపరంగాను క్షీణించిపోతున్నారు. రూపాయి మొదలుకొని కోట్ల వరకు నప్పులు యేసు నామమున తొలగిపోవునుగాక. సంపూర్ణమైనటువంటి విడుదల, గొప్ప విడుదల కలుగును గాక. ప్రభువానికి వందనాలు. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, నువ్వు చూచుచున్న దేవుడు గనుక మా స్వరాన్ని, మా ప్రార్థనను నువ్వు ఆలకిస్తావు గనుక నీకే ప్రార్థన చేస్తున్నాం. ఎందుకనగా నీవు తప్ప మాకు వేరొక దైవం లేదు, నీవు తప్ప మాకు వేరొక రక్షణ శృంగము లేదు. ప్రభా, మరి బేదలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని లేవనెత్తండి. ఆయా అనాథలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని ఆదరించండి. విధవరాండ్రను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని పోషించండి. అదేవిధంగా వికలాంగులను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి మనోధైర్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, నువ్వు గొప్ప కార్యములు మా ఎడల చేస్తున్నట్లుగా ఆయా అనాథ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని పోషించండి. విధవరాలి పక్షమున మీరు వాద్యమాడు దేవుడు గనుక అయా మరి ఆమె పక్షాన కూడా మీరు ఉండి మరి ఒక అద్భుత ఆశ్చర్య కార్యాలతో తనను, తన కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువానికి వందనాలు, స్తోత్రము తండ్రి. నువ్వు గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు గనుక నిన్నే అడుగుచున్నాము తండ్రి.
అయా కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇతర కేసులతో సతమతం అవుతున్న వారికి యేసు నామమున, యేసు అధికారము కలిగిన నామమున గొప్ప విడుదల కలుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక. మరి ఎంతోమంది మరి చేయరాని తప్పులతో మరి వారు కేసులో ఇరుక్కుపోయారు నాయన, ఆయా చెరసాల్లో బంధించబడ్డారు. అలాంటి వారిని మీరు అయా న్యాయాధిపతిగా ఉండి విడిపించండి. ఎవరైతే ఒకవేళ తప్పు చేసి చెరసాలలో పాలయ్యారో అలాంటి వారికి మారు మనసును కలగజేసి మరి ఒక అవకాశాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా చెడు వ్యసనాలకు లోనే అనే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి తాగుడు, మత్తు పదార్థాలకు, మరి జోదము, వ్యభిచారము వంటి మోసపూరితమైనటువంటి బలహీన శక్తులతో పీడింపబడుతున్న వారికి బలహీనతల నుంచి విడుదల కలగచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా రక్షణ గురించి ప్రార్థన చేస్తుండగా నీ కృప అనుగ్రహించండి. మరి ఎంతోమందికి రక్షణ లేక బాధపడుతున్నారు. అయా తండ్రి మారాలని, తల్లి మారాలని, అన్నదమ్ములు మారాలని, అక్క చెల్లెలు మారాలని ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన ఆలకించి రక్షణ ఆనందాన్ని కలగజేయండి. జక్కే ఇంటికి రక్షణ ఎలాగైతే వచ్చిందో వీరింటికి కూడా గొప్ప రక్షణ ఆనందమును మీరు కలగజేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా మరి ఇదిగోనైనా మరి చాలామంది బిడ్డలు మరి ఉదయమే లేచి సాయంకాలం వరకు తమ తమ ప్రయాణాల్లో నిమగ్నులై ఉంటారు. అయ్యా మరి వారి వ్యాపారాల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము స్కూల్కి, కాలేజీలకు వెళుతూ ఉంటారు చాలామంది. మరి వారి ఎటువంటి పరిస్థితుల్లో మరి వారు ప్రయాణాలు చేస్తున్న ఆ ప్రయాణముల చుట్టూరు నీ దూతని కావలు ఉంచండి. వారి వెహికల్ చుట్టూరు నీ దూతని కావలు, ఎవరికి ఎటువంటి ప్రమాదము, కీడు జరగకుండా నీ కౌగిట్లో భద్రపరచండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. నువ్వు గొప్ప దేవుడు తండ్రి. అదేవిధంగా ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను, విదేశాల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న వారికి మరి వీసాలు అనుగ్రహించండి. అదేవిధంగా అన్ని విధాలుగా మార్గాలు అనుగ్రహించండి. అదేవిధంగా విదేశాలు వెళ్ళి అక్కడ మరి సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్న వారు మీరు జ్ఞాపకం చేసుకుని వారి PR విషయంలోనూ, మరి గ్రీన్ కార్డ్ విషయంలో ఎవ్రీథింగ్ మీరు అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మీయ బిడ్డలందరూ క్షేమంగా ఉండాలి. అక్కడ దేశం కాని దేశము, ప్రాంతం కాని ప్రాంతము, ప్రజలు కాని ప్రజల మధ్య అయా మీరు యోసేపును దీవించినట్లుగా, ఎస్తేరును దీవించినట్లుగా మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మరి అదేవిధంగా యవ్వన బిడ్డల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరు కూడా తొట్టిల్లపాటు పడకుండా, దురాత్మ శక్తులకు లోను కాకుండా, చెడు వ్యసనాలకు లోను కాకుండా వారు ప్రయోజకులై గొప్పవారగునట్లు తల్లికి తండ్రికి మంచి పేరుని, ఖ్యాతిని తీసుకొచ్చే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నా సంఘ బిడ్డలైనటువంటి వారు ఉద్యోగం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగంలో వారిని హెచ్చించండి. వారు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయ్యి మరి ట్రాన్స్ఫర్ల కోసం, ప్రమోషన్స్ కోసం, మరి ఇతర విషయాల మీద వారు ప్రార్థన చేస్తుంటే ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రైవేట్ జాబ్ చేస్తున్న వారికి ఇంక్రిమెంట్స్ అనుగ్రహించండి. ఒకవేళ మంచి ప్యాకేజ్ కోసం వారు ట్రై చేస్తూ ఉంటే నీ కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి చదువుకుని ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగమును అనుగ్రహించండి. వ్యాపారస్తులు మీరు దీవించండి. వారు చేస్తున్న వ్యాపారంలో వృద్ధి చేయండి, వృద్ధికరంగా మార్చండి. అదేవిధంగా మరి ఆయా వృత్తులు గల వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి తమ చేతికి వచ్చిన పని ద్వారా వారు పోషించబడుతూ ఉంటే, వారికి ఏ పని వచ్చినా ఆ పనిలో వారు చేస్తూ ఉంటే వారు ఆశీర్వాదకరంగా మార్చవలసిన కృప నీదే కనుక ప్రభా, కృప చూపించి మీరు అద్భుత రీతిగా వారిని ఆశీర్వదించండి. అంతేకాదు యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్లు మా గృహముల చుట్టూరు కంచె వేయబడును గాక, కంచె వేయబడును గాక. నేను ప్రార్థిస్తుండగా మెదుగో ప్రభా, నీ బిడ్డలైనటువంటి వారు ప్రార్థనలో ఏకీభవిస్తుండగా ఎవరు ఏ సమస్యతో ఉన్నారు, ఏ ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు మీరు స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తంతో బాగు చేయండి. తెరవని గర్భము తెరవబడును గాక. ఆ ఎట్టి రోగమైన యేసు నామమున స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో దినాల నుంచి మరి ఆర్థిక సమస్యల్లో ఉన్న వారికి గొప్ప విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడవు తండ్రి, నువ్వు శక్తి కలిగిన దేవుడు తండ్రి. నీరే అద్భుత ఆశ్చర్య కార్యములు చేసి మీరే మహిమ, ఘనత, మహాప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మనసారా మీరు వారిని దీవించి ఆశీర్వదించమని, నిండైన మెండైన దీవెనలతో నింపమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకు వందనాలు.
మా అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాను, మా నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాను. దేశమును పరిపాలిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దేశాల మధ్య దేశానికి సఖ్యత సమాధానం అనుగ్రహించండి. రాష్ట్రాల మధ్య సఖ్యత సమాధానం అనుగ్రహించండి. ఆయా గ్రామాల మధ్య సంఘాల మధ్య సఖ్యతను సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు గనుక అయా మంచి నమ్మకమైన పరిచారకులను మాకు అనుగ్రహించండి. అయా సంఘం వృద్ధి చెందాలంటే మంచి క్వైర్ కావాలి, అదేవిధంగా మరి చక్కని ఉద్యోగంగా పాటలు పాడే క్వైర్ కావాలి, మ్యూజిషియన్స్ కావాలి, తర్వాత మరి వాలంటీర్స్ కావాలి. అందరినీ మీరు దయచేయండి. నమ్మకంగా యథార్థంగా అయా నిస్వార్థంగా నీ పాద సన్నిధిలో ప్రార్థన చేసే, ఉపకారములు చేసే, సహాయములు చేసే బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మినిస్ట్రీలు వృద్ధి చెందాలంటే ఎంతోమంది ఫైనాన్షియల్గా సపోర్ట్స్ కావాలి కనుక ప్రభు అట్టి వారిని కూడా మీరు లేవనెత్తండి, బలపరచండి. ఆయా పరిచర్యను విస్తరింపజేయడానికి నీ శక్తిని వారి శక్తి కొలది అర్పించే గుణమును వారికి అనుగ్రహించండి. అంతేకాదు ప్రభా వారి చేతి పనిని, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాలు వృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటి వరకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, నిండైన మెండైన దీవెనలతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీ చిత్తము మా జీవితంలో నెరవేరబడినట్టు కీడును తప్పించి మేలుతో తృప్తిపరచమని దావీదు కుమారుడైన యేసు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఈ దినమంతా ఆయన సన్నిధి మీకు తోడుగా ఉండి కీడు నుండి తప్పించి మేలుతో మీరు తృప్తిపరచబడుదురుగాక. ఆయన సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. ఈజ్ నాట్ యువర్ ఫియర్ ఆఫ్ గాడ్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ అప్రైట్ వే ఆఫ్ లైఫ్ యువర్ హోప్? జోబ్ 4th chapter 6th verse. మనం ఎందుకు భక్తి గలవారిగా ఉండాలి? మన ఆపత్కాలమందు, కష్టకాలమందు, నష్టకాలమందు మనము దేవుణ్ణి అడగాలి అంటే ఆయనతో మనము సహవాసం కలిగి ఉంటేనే కదా. అలాంటి ఆపద వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనకి దేవుడు ఉన్నాడనే ధైర్యం ఉంటుంది, లేకపోతే భయం కలుగుతుంది. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరూ మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు గనుక భయపడకండి, దిగులు పడకండి. మీ భక్తి ద్వారా మీరు ధైర్యంగా ఉండండి. మీరు సమస్తాన్ని జయించగలరు. దేవుడటి కృప మీకు కలుగజేయునుగాక. ఆమేన్.